దివాకరం ఆగరా సచ్చినోడా మా లోతులన్నీ బయట పెట్టి హాస్పిటల్లో పెట్టేస్తారా వీడన్న దాంట్లో తప్పే ఉంది. గోపి మాట్లాడతా సంతాను మాటంటే మాటేనంట కంటబడ్డ నిజమంతా అంట రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ నిజమంటే తంటాలంట నిక్కుతుంటే తిక్క దిగుతాదంట మొదలంటూ చెడతావంట వెంటబడి తెగతంటారంట గోపి నా పక్కనుంటే భయం ఇంకా ఎందుకంట ఎవరంటే నాకేమంట తప్పులుంటే ఒప్పనంట నీ వెంటే నేను ఉంటా చూస్తుంటా ఓరకంట నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంట జనక్ జుమ్మ మాటంటే మాటేనంట కంటబడ్డ నిజమంతా అంట మొదలంటూ చెడతావంట వెంటబడి తెగతంటారంట మొదటి గెస్ట్ అని మా ఆవిడ వంట బెస్ట్ అని ఈ ఫీస్టుకు పిలుచుకొస్తిని టేస్ట్ చెప్పి పోరా ఇదే మా విందు భోజనం మీరే మా బంధు వీధినం రుచుల్లో మంచి చెడ్డలు ఎంచి తెలుపుతారా అపార్థం చేసుకోరుగా అనర్థం చెయ్యబోరుగా యదార్థం చేదుగుంటది పదార్థం చెత్తగున్నది ఇది విల్దా నా బొంద చిన్నోళ్ళు గోవిల్ద సంకేది లేదింక నీటెంక పీకెయ్యక పదర కుంక నిజమంటే తంటాలంట నిక్కుతుంటే తిక్క దిగుతాదంట మొదలంటూ చెడతావంట వెంటబడి తెగతంటారంట గోపి నా పక్కనుంటే భయం ఇంకా ఎందుకంట ఎవరంటే నాకేమంట తప్పులుంటే ఒప్పనంట నిజమంటే తంటాలంట నిక్కుతుంటే తిక్క దిగుతాదంట రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా చిత్రమా భలేగా ఉంది మిత్రమా ఇలా రసయాత్ర సాగదా పక్కనుంటే భామా కోరావు అసలు ట్రూతును తుపాను సిసలు బూతును చిక్కారు తప్పు చేసి ఇక మక్కెలిరగదన్ను తమాషా చూడబోతిరా తడాఖా చూపమందురా మగాళ్ళని ఎదిరి పడితిరా మదించి మొదలు చెడితిరా దిగ్గైనా ఎగ్గైనా లేకుండా దొరికారా లాకప్పు పైకప్పు మీకిప్పుడే చూపుతా బెండు తీస్తా మాటంటే మాటేనంట కంటబడ్డ నిజమంతా అంట రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా నీ వెంటే నేను ఉంటా చూస్తుంటా ఓరకంట నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంట
జుమ్మా మాటంటే మాటేనంట కంటబడ్డ నిజమంతా అంట మొదలంటూ చెడతావంట వెంటబడి తెగతంటారంట కుసి కుసిగా నవ్వుతూ చలాకి మాటలు రూవుతూ కుసి కుసిగా నవ్వుతూ ఏంటండి అబ్బాయి గారు ఎలా ఉంది మన బిజినెస్ మన బిజినెస్ ఏంట్రా? ఇదేదండి మనది 50-50 వాటా కదా ఏటంటారు ఏంట్రా? ఏంట్రానా ఏట్రా ఏదండి మర్చిపోన్నారు ఏంటి పెంట కోప మీద పిజ్జో ఈసీఆర్ అట్టుకొస్తే దాన్ని అమ్మి 50-50 చేసుకుందాం అన్నారా అన్నారా లేదా అన్నారు మరి అట్టుకొచ్చేసినాను ఏటంటారు పెంట కుప్పల మీద వీసీఆర్లు దొరుకుతాయి విమానాలు దొరుకుతాయి కొనేవాడు ఉండాలిగా అమ్మో హిమాలు పెడదండి బాబు వీళ్ళు ఇండియాలో అమ్మేస్తాడు ఇతగారి సంగతి నాకు తెలదేటి ఏటంటావు అమ్మా చూడు రే, ఇంతకు ముందు అలా అన్నాను, కానీ ఇప్పుడు అలాంటి పనులు చేయట్లేదు. వెళ్ళు. ఏడుదవైలు ఇసురు ఈ తమాసాగా ఉందేటి అడ్డమైన పెంట కోపలు తిరిగి అంత కట్టబడి దీన్ని అట్టుకొచ్చినాను తెలుసా మర్యాదగా దీన్ని అమ్మిపెట్టు అసలే మనం మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటున్నాం ఏటంటావు నువ్వు మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి, క్యారేజ్ మోసుకుంటే నాకేంటి? గెట్ అవుట్. అసలే మావాడు చిరగ్గా ఉన్నాడు ఎక్కువగా బేరాలాడి విసికించుకో 20,000 ఇస్తాను పట్టుకుపో శర్మ గారు తక్కువ చెప్పానా నోర్మండి. ఏడిదే 20 ఏళ్ళ 40 ఏళ్ళకి పైసా తక్కువ ఇస్తే తీసుకోను ఎక్కువ మాట్లాడితే దీన్ని అమ్మి 60,000 ఇమ్మను ఏటంతా తిక్కగా వాగితే ఒక్క తాపు తంతాను. మరి నా కోపం వస్తే నేను ఏడు చేస్తాను తెలుసా ఏం చేస్తావు? ఏడు చేస్తానా ఏం చేస్తావు? ఏడు చేస్తానా ఏం చేస్తావురా? ఆ టీవీ సంగతి చెప్పేస్తా అమ్మా రేయ్ నన్ను కొట్టావు కదరా ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను రా డబ్బా రేపు ఈ పాటికి నీ సోపు నెరిసిపోద్ది నీ సాల్తి గల్లంత అయిపోద్ది అమ్మమ్మమ్మమ్మమ్మ ఎన్నెన్ని దారుణాలు ఎన్నెన్ని ఘోరాలు ఇక ఊరుకుంటే లాభం లేదండి. ఇదిగో కాఫీ వస్తున్నా మన కాలనీ జనం అంతా కలిసి వారి సంగతి తేల్చేయాల్సింది. ఆ గోపీచంద్ గారిని అడ్డం పెట్టుకుని బతికేస్తున్నాడు ఈ దివాకరం గాడు. అవును లేకపోతే వాడి సమాధికి ఎప్పుడో పునాది తవ్వెద్దు యదో సచ్చినోడు. ఏదో ఒక రోజున గోపీచంద్ గారి నిజాలు కూడా వీడు బయట పెట్టాడు అనుకోండి, ఏంటి అప్పుడుంటది అసలు శిస్తన ముసళ్ళ పండుగ. వాడే గాని వీడికి రివర్స్ అయ్యాడంటే ఇంకొంటుంది. తొందర ఎందుకు అన్నయ్య గారు, ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది, అప్పుడు చెప్దాం వాడి సంగతి. అమ్మా అబ్బా ఏడుదండి మొన్న ఈ మధ్య టీవీ కొన్నారు గుర్తుందేటి ఏటంటారు ఎలా మర్చిపోగలయ్యా సంఘటన 52,000 మేడ్ ఇన్ దుబాయ్ మొగంతా పచ్చడి చేసేసింది. దుబాయ్ కాదు బొంబాయి కాదు అది మన ఊరు పెంట కుప్ప మీద పెంట కుప్ప మీద మరి రాలే కదేట ఈడి ఏదో 116 రూపాయలకి అమ్మింది 116 రూపాయలకా ఎక్కడికక్కడ పచ్చి నిజాలు చెప్పే ఆ దివాకరం గాడు ఇన్నాళ్ళకి దొరికాడండి మనకి. నా చెప్పులు ఎక్కడ, నా సైకిల్ ఎక్కడ? ఇప్పుడే నక్షత్రం వెళ్ళి వాడు అంత అసలే బక్క మనిషి, మీరొక్కరే వెళ్ళి ఏం చేయగలరు? వచ్చి కూర్చోండి, రండి కూర్చోండి. అన్నయ్య గారు మరి వాడి సంగతి నువ్వు ఉన్నమ్మా, రేపు పొద్దున గోపీచంద్ గారు లేని టైం చూసి బావా నేను వెళ్ళొస్తాం, వాడి సంగతి తేల్చుకొస్తాం. అమ్మా ఆ నర్సుని పిలిచి నా మంచం కొంచెం నేరుతుములుగా మార్పిస్తావా? ఊరుకోవా, సాగు మొత్తం మీద కూడా నీ వాస్తుకోవాలా నువ్వును? వాస్తు కాదు, నా పిండాకుడు కాదయ్యా, ఊపిరాడకుండా నా ఒంటి నిండా కట్లు కట్టి పడేశారు. ఆ కిటికీ పక్కన అయితే కొంచెం గాలి తగులుతుందని. చాలా ఎందుకంటే బాబు చలే చేస్తుంటేనే ఆ కట్లు మీరు హ్యాపీగా తెల్ల స్వెటర్ వేసినట్టున్నారు. ఏంటి బావా, నైట్ డ్యూటీకి వెళ్తుంటేనే యాక్సిడెంట్ అయిందని తెలిసి ఒకసారి చూసిపోదామని వచ్చాను. మరి చెప్పకదంటే అవును కాని బావా, నువ్వు ఆ దివాకరం కానీ డబ్బులు అడగడం, ఆడు హ్యాపీగా ఇచ్చేస్తానండం, నువ్వు మరీ హ్యాపీగా నమ్మే సైకిల్ హ్యాండిల్ బార్ వదిలేసి ఆటోని గుద్దేయడం బాగుందయ్యా, చాలా బాగుంది. నీ అమాయకత్వంగానే ఆ డబ్బులు ఇస్తాడా? అమ్మో పచ్చి మోసగాడు, వాడిస్తాడేంటి? ఫ్యామిలీ లేడీస్ మీతో చెప్పకూడదు కానీ వాడితో నాకు ఎంత అనుభవం అని. ఖాళీ క్లాస్ నీకేస్తావా? దివాకరం హలో,
మరి భాగ్యం పని జరగలేదు కదా. నా 13,000 మా దమయంతి 4,500 మాట ఏంటి? ఎప్పుడు ఇస్తావు? కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. ఇతనికి హార్ట్ అటాక్ వచ్చిందని మాత్రం చెప్పకండి. అసలే వీక్ హార్ట్ అటాక్ అని తెలిస్తే మనిషి చచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అడిగితే చెస్ట్ పెయిన్ అని మాత్రం చెప్పండి, అంతే. గోదావరి ఎక్స్ప్రెస్ లో ఉండవలసినండి ఈ పెట్ట మీద ఉన్నానేంటి? మీరంతా ఇక్కడున్నారేంటి? ఏమైంది? అమ్మో, గుండులేటి కలుక్కుమంటుంది. ఏం జరిగింది? నాకేమైంది? మీకేం కాలేదండి, కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చింది. కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. నోర్మేండి, చెస్ట్ పెయిన్ కి కళ్ళు తిరగడం ఏంటి? నాకేదో డౌటే. చిన్నారావు బావా, ఏంటి ఏంటి నీ గొడవ? నీకు చెస్ట్ పెయిన్ నీరసంతో వచ్చింది, నీరసం వీక్నెస్ తో వచ్చింది, వీక్నెస్ తోనే కళ్ళు తిరిగి పడిపోయావు కదూ కదూ. ఇంతమంది చూస్తుంటే నమ్మనంటావేంటి? మనిషి నాకు మంచి చెడ్డ ఉండాలి. నోర్మయ్యా, నాకెందుకో మీ అందరి మీద డౌటే. ఇదిగో దివాకరం, దివాకరం, ఇందాక నాకేమైందయ్యా? అమ్మా, ఏం అడుగుతున్నాడేంటి? పంపతీసి నిజం చెప్పేశాడు కదా. అలా నీళ్ళు అవుతావేంటయ్యా? ఏం జరిగింది చెప్పు. ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.